హాయ్ అండి. మా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఊరు ఒకటి ఉందని మా అమ్మ చెప్పినంత వరకు నాకు తెలీదు. ఆ ఊరు పేరే కూర్మ గ్రామము. మా అమ్మ ఆ ఊరు చూస్తాను తీసుకుని వెళ్ళమని అడిగింది. సరే అని ఇంక అందరము వచ్చాము. ఆ ఊర్లో కరెంట్ ఉండదు, ఫోన్స్ ప్లాస్టిక్ యూజ్ చేయరు. వాళ్ళు తినే ఫుడ్ ని వాళ్ళే స్వయంగా వ్యవసాయం చేసి పండించుకొని తింటారు. ఇంకా ఆఖరికి వాళ్ళు వేసుకునే బట్టలు కూడా వాళ్ళే నేసుకుని వేసుకుంటారంట. ఇవన్నీ తెలిసాక ఇప్పుడున్న మన జనరేషన్ వాళ్ళకి ఒక వింతలా అనిపించవచ్చు. కానీ ఒకప్పుడు మన తాత ముత్తాతలు ఇలానే బతికేవాళ్ళు. ఈ కూర్మ గ్రామంలోకి వెహికల్స్ అయితే ఎలా చేయట్లేదు. ఇంక మొత్తం నడుచుకొని చూసాము. ఇంక వీళ్ళైతే ఇలాంటి పెంకుటిళ్లలో ఉంటున్నారు. ఒక ఇంట్లోకి వెళ్లి కూడా చూసాము. ఇంకా ఇల్లు అయితే భలే చల్లగా ఉంది. వేసవి కాలంలో మేడెల్లుల కంటే ఇలాంటి పెంకుటిల్లే చాలా బెటర్. వీళ్ళు కర్రల పొయ్యి మీదే వంట చేస్తారంట. లోపలేమో తాటికర్ర, పైనేమో పెంకులు. అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడాను ఇంకా పెంకుటిల్లే అనమాట. ఇక్కడ మనం మనకు నచ్చినన్ని డేస్ ఫ్యామిలీతో అయినా సింగిల్ గా అయినా స్టే చేయొచ్చు. కాకపోతే 1 వీక్ ముందు మనం ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడే మనకి రూమ్స్ అంతా అరేంజ్ చేస్తారంట. ఓన్లీ పిల్లలకు కూడా జాయిన్ చేయొచ్చు అంట. ఇలాంటి ఊర్లో మీరు ఎన్ని రోజులు ఉండగలుగుతారో కామెంట్ చేయండి. మేము ఫోన్స్ అయితే తీసుకుని వెళ్ళాం గానీ అక్కడ ఉన్నంతసేపు ఆ ఫోన్స్ కి సిగ్నల్సే లేవు. చుట్టూ కొండలు, గ్రీనరీ మధ్య ఈ విలేజ్ ఉంది. చూడడానికి చాలా బాగుంది. మెయిన్ గా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ డైలీ కీర్తనలు, భజనలు చేస్తారంట. ఎవ్రీ సండే చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి భోజన ప్రసాదం కూడా పెడతారు. మేము వెళ్ళిన రోజు సండే. ఇంకా అక్కడ భజన, కీర్తనలు అంతా అయిపోయాక ఫైనల్ గా హారతి ఇచ్చేసాక ఇంక మేమైతే అక్కడనే లంచ్ చేసేసాము. ఆ ఊరు మొత్తము తిరిగి చూసేసి ఇంక ఇంటికి వచ్చేసాము. దీని ఫుల్ వ్లాగ్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.